వెండితెరపై కొందరు నటీమణులు తమ నటనతో ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. అలాంటి వారిలో దుషారా విజయన్ ఒకరు. సర్పట్ట పరంబరై సినిమాలో మారియమ్మగా ఆమె చూపించిన నటన, పలికించిన హావభావాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నిరంతరం పనిలో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. కానీ దుషారా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. తాజాగా జరిగిన ఒక సినిమా ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, గత 6 నెలలుగా తాను ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయకుండానే ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. నేను ఏ పని చేయకపోయినా, సినిమాల్లో నటించకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నా నన్ను ఎవరూ ప్రశ్నించరు, అడిగేవారే లేరు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దుషారా శైలి వేరు. నేను కథలను వెతుక్కుంటూ వెళ్ళడం లేదు, కథలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి అని ఆమె ధీమాగా చెప్పారు. ఒక నటిగా తన మీద తనకున్న నమ్మకాన్ని ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. గతేడాది కాలంగా ఆమె నటించిన సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఆమె తన కెరియర్ పట్ల చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ఎగ్జామ్ మూవీ విడుదల కానుంది. దీంతో పాటు ఆమెకు భారీ గుర్తింపు తెచ్చిన సర్పట్ట పరంబరై సీక్వెల్ సర్పట్ట పరంబరై 2 కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మారియమ్మ పాత్రలో ఆమెను మళ్ళీ చూడాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పలు సినిమాలు ఉన్నా లేకపోయినా తన వ్యక్తిత్వాన్ని, తన నిర్ణయాలను గౌరవించే కుటుంబం ఉండటం దుషారా అదృష్టం. రాబోయే రోజుల్లో మంచి కథాబలం ఉన్న చిత్రాల్లో నటించేందుకు తాను కృషి చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం సంఖ్య కోసం కాకుండా నాణ్యమైన సినిమాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె నటించబోయే కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.